ఇవాళ నేను ఒక ముస్లిం క్లయింట్ దగ్గరికి వెళ్ళిన. ఆయన నేను తీసుకున్న ఈ శివ దీక్షకి, నా బిలీఫ్ సిస్టమ్ కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిండు. సో బేసిక్ గా నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. మనం క్లయింట్స్ అందరికి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తాం, షూట్ చేసి, లేకపోతే కార్పొరేట్ ఫిల్మ్ వీడియోస్ కానీ, ఇంకా యానిమేషన్స్, ఇంకా ఇలాంటివన్నీ చాలా. అయితే నల్గొండలో ఉండే ఒక హాస్పిటల్ క్లయింట్ కి ఈ వీక్ షూట్ చేద్దామని ముందే ఫిక్స్ చేశాం. కానీ నేను అనుకోకుండా శివ దీక్ష తీసుకున్నా. యాక్చువల్లీ ఈ రోజు మధ్యాహ్నం ఉండాల్సింది, బట్ నేను దీక్ష తీసుకున్నా అని ఆయన రియలైజ్ అయ్యి, సూర్య ఎర్లీ మార్నింగ్ రా మనం ఫినిష్ చేద్దాము, నేను ఆఫ్టర్నూన్ వేరే నాన్ వెజ్ ఉండే ప్లేసెస్ కి వెళ్లాల్సి రావచ్చు అని చెప్పిండు. ఆయన నా దీక్షను గౌరవించిండు, నా విశ్వాసాన్ని గౌరవించిండు. ఆ క్షణంలో నాకు ఎంతో లోతుగా తాకింది తెలుసా. ఇది కదా నిజమైన ఇండియా అంటే. ఎన్ని రిలీజియన్స్ ఉన్నా, ఎన్ని నమ్మకాలున్నా, మనం అంతా ఒక్కటే అని చెప్పేసి, మనం అంతా మనుషులమే. మనది భారతదేశం. మనం వేరే వాళ్ళ మీద మన విశ్వాసాన్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా జీవిస్తే చాలు. మన భక్తి వారికి కూడా అనుభూతి అవుతుంది. ప్రతి మతంలో అందం ఉంది, ప్రతి దారిలో పరమాత్మ ఉంటాడు. జస్ట్ మన హృదయం ఏదైతే ఉందో అది శుద్ధిగా ఉంటే చాలు. నీ సంస్కృతిని కాపాడు, ఇతరుల దాన్ని గౌరవించు. ఎందుకంటే శివుడు సత్యంగా జీవించే ప్రతి హృదయంలో ఉంటాడు. హర హర మహాదేవ్.